ఊర్ల మీద పడి తిరుగుతూ కనిపించిన వాళ్ళనందరినీ కరిచేస్తూ శవార్త చెప్పే ఓ సన్నాసి వెధవకి ఒకే రోజు పొగాకు నములుతూ మతం మారిన ఒక క్రిస్టియన్ కనిపిస్తే ఏం చెప్తాడు, ఒక్కాకు నములుతూ ఇంకా మతం మారని హిందువు కనిపిస్తే ఏం చెప్తాడు. దాంతో పాటు ఇది కూడా చూసుకో, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు అంటే ఏదో ఒక కులానికి ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. యేసుప్రభు నమ్ముకున్నావా? మరి ఎందుకు ఇంకా పొగాకు నవ్వుతున్నావు? యేసుప్రభు నమ్ముకున్నావా? మరి ఎందుకు ఇంకా పొగాకు నవ్వుతున్నావు? తప్పు. దేవుడు మన హృదయంలో ఉంటాడు. మన దేహమే దేవుని ఆలయం. నువ్వు పొగాకు నవ్వుతూ చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు. ఇంకా ప్రభు నమ్ముకుని ఏం ఉపయోగం నువ్వు? కాబట్టి మనం అంతా ఈ లోకంలో శాశ్వతం కాదు. మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ప్రభు అడుగుతాడు, నీకోసం వచ్చి నేను ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఒక్క కూడా మానుకోలేకపోయావు ఏంటి అని. నీకోసం వచ్చి నేను ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఒక్క కూడా మానుకోలేకపోయావు ఏంటి అని. అప్పుడు లెక్క చెప్పాలి. ఆ రోజు సిగ్గుపడాలి. కాబట్టి మానుకో, దేవుడిని అడుగు, దేవుడు నిన్ను మానిపిస్తాడు. సరేనా? దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. బాప్టిజం తీసుకున్నావా? ఎందుకని? అవన్నీ మానేసి బాప్టిజం తీసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాన్ని దీవించు. మానిపి అంటే ఆయన నిన్ను అయ్యా మానుకొని చెప్పడం. నువ్వు మానుకోవటాన్ని ట్రై చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. మానిపి అంటే ఆయన నిన్ను అయ్యా మానుకొని చెప్పడం. నువ్వు మానుకోవటాన్ని ట్రై చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. మానిపి అంటే ఆయన నిన్ను అయ్యా మానుకొని చెప్పడం. నువ్వు మానుకోవటాన్ని ట్రై చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. మతం మారిన గురికి ఏం చెప్పాడు? పీస్గాడు ఏం మానిపించడు, నువ్వు మానుకునే ప్రయత్నం చేస్తే పీస్గాడు చెయ్యేస్తాడని చెప్పాడా? ఇప్పుడు ఒక హిందూ కనిపిస్తాడు, ఏమంటాడు చూడండి. తప్పు కదా. నోట్లో అయింది ఒక్కాకు పొగాకు తినొచ్చుంటే క్యాన్సర్ వస్తే నీ ఆశ మీద సరిపోదు. మానుకోవాలి. ఇదిగో ఇది పిల్లలతో చదివించుకో. మంచి దేవుడు మాటలు నువ్వు చూడు. ఏ కులమైనా ఏ మతమైనా యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు. చూడు, దేవుడు చాలా జంతువులను కలిగి చేశాడు, మనుషులు కూడా పుట్టించాడు. ఏ జంతువు తిందో నువ్వు తినే ఆకు పొగాకు. మరి నువ్వు జంతువు కంటే ఏమంటా పొగాకు తింటున్నావు? తప్పు. నువ్వు మానేయాల. నువ్వు దేవుని తెలుసుకుంటే దేవుడు నిన్ను తినకుండా ఆపుతాడు. నువ్వు దేవుని తెలుసుకుంటే దేవుడు నిన్ను తినకుండా ఆపుతాడు. నువ్వు దేవుని తెలుసుకుంటే దేవుడు నిన్ను తినకుండా ఆపుతాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు.